ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అనుకుంటారు, నరకమా, చచ్చినప్పుడు చూద్దాంలే, చచ్చినప్పుడు ఫేస్ చేద్దాంలే, ఇంకా చాలా టైం ఉంది కదా అనుకుంటారు. గమనిస్తున్నారండి? ఇలా చూసిన వాళ్ళు అలా మాయమైపోతున్న భయంకరమైన దినాలు ఇవి. మనతో పాటే ఉంటూ, మనతో పాటే తింటూ, మనతో మాట్లాడుతూ ఉన్నవాళ్ళు కనబడట్లేదు. ఇంకా కనబడతారంటే కనబడరు. ఎందుకంటే వాళ్ళు మరణిస్తున్నారు. ఈ ప్రపంచం అనేది మనకు శాశ్వతం కాదు. మన యొక్క జీవం అనేది మనకు శాశ్వతం కాదు. కాబట్టి బ్రతికినంత కాలం కూడా భయభక్తులు కలిగి దేవుడు ఎలా బ్రతకమంటున్నాడో అలా బ్రతకాలి. అంతేగాని నాకు ఎంత డబ్బు ఉంది, నాకు నచ్చినట్టుగా నేను పాపాలు చేసుకొని బ్రతుకుతాను, తర్వాత చూద్దాంలే, దరిద్రులను చూడకుండా దిక్కులేని వారిని అసహించుకుంటూ అలా ముందుకెళ్ళిపోయామంటే బైబిల్లో ఒక సంఘటన రాయబడి ఉంది. దరిద్రుడైన లాజరు, ధనవంతుడు. ఈ లాజర్ అంట చాలా దరిద్రుడంట. తన దగ్గర ఏమీ లేదు పాపం. ఒళ్ళంతా కురుపులు. ఆ కురుపులు కూడా కుక్కలు నాకేవంట. ధనవంతుడు ఎదురుగానే ఉండేవాడు పెద్ద బంగ్లాలో. నచ్చింది తింటూ, తాగుతూ, సంతోషించుతూ వాడి జీవితం వాడికి నచ్చినట్టుగా బ్రతికాడు. అయితే ఒకానొక దినమందు లాజరు చనిపోయాడు, అలాగే ధనవంతుడు చనిపోయాడు. తీరా చూస్తే లాజర్కి దేవదూతలు వచ్చి పరలోకం పట్టుకొని వెళ్ళాయంట. ఈ లాజరు నరకంలో భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ధనవంతుడైన ఒక ఆయన ఇలా అంటున్నాడు అబ్రహామును చూచి. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న దరిద్రుడైన లాజరు కూడా అక్కడే ఉన్నాడు. ఓ అబ్రహామా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను ఈ భూలోకానికి వెళ్ళి యేసే నిజమైన దేవుడు అని చెప్పి వస్తాను. నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు తర్వాత నాలాగే ఈ నరకానికి వచ్చి ఈ భయంకరమైన శ్రమలు అనుభవించడం నేను చూడలేను. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను వెళ్ళి చెప్పి వస్తాను అని అన్నాడు. అందుకు అబ్రహాం అంటున్నాడు, దానికి మోషే ప్రవక్తలు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు భూలోకమందు ఉన్నారు. వీధి వీధి ప్రతి గ్రామం తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నారు. నమ్మిన వారు రక్షింపబడతారు, నరకాన్ని తప్పించుకుంటారు. నేను నమ్మను అనుకుంటే వాళ్ళు నీలాగే నరకంలో పడతారు. అంతేగాని మీరు ఆ స్థలము నుంచి మా స్థలముకు కానీ, మేము ఈ స్థలము నుంచి నీ స్థలముకు కానీ రావడానికి కుదరదు. ఎందుకంటే మన 2 స్థలాల మధ్య మహా అగాధం ఒకటి కట్టబడి ఉన్నది. అక్కడ వారెక్కడికి, ఇక్కడ వారు అక్కడికి ప్రవేశించడానికి అవకాశం లేదు అని అబ్రహాం చెప్పాడు. నరకం